రాజు అయితే వాళ్ళ అమ్మకి టాబ్లెట్స్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటే, రాజు ఎవరికి ఫోన్ చేస్తున్నావు కావ్యకనంటే, అవును మామ్ అనేది అంటూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే అలా కూర్చుని ఉంటుంది. అక్కడికి ధాన్యలక్ష్మి అయితే జ్యూస్ పట్టుకొని వస్తూ ఉంటుంది. ఆ జ్యూస్ పట్టుకుని వచ్చిన ధాన్యలక్ష్మితో అయితే, అక్క జ్యూస్ తాగేసి ప్రశాంతంగా పడుకో అక్క అనేది అంటూ ఉంటుంది. అక్కడ పెట్టు అని అపర్ణ అంటూ ఉంటుంది. ఏమైంది అక్క అలా ఉన్నావంటే, ధాన్యలక్ష్మి నాకు ఒకటి చెప్పు, కావ్య ఏది, ఇంట్లో ఏం జరిగింది నాకు చెప్పు అనేది అంటూ ఉంటుంది. ఏం జరగలేదక్క, నువ్వు అలా అనుకుంటున్నావు, ఇంట్లో అంతా బాగానే ఉంది. రాజు చెప్పాడు కదా కావ్య బయటికి వెళ్ళిందని, అంతే, ఇంకేం జరగలేదు. నువ్వెందుకక్క అలా ఆందోళన పడుతున్నావు, నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకక్క అలా అడుగుతున్నావు, నీకు ఏదైనా జరిగినట్లుగా అనిపిస్తుందా ఏంటా, అలాంటి టెన్షన్స్ ఏం నువ్వు పెట్టుకోకు అనేది అంటూ ఉంటుంది. అలా అనేసి ధాన్యలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అపర్ణ దగ్గరికి అయితే బామ్మ వస్తూ ఉంటుంది. అలా వస్తున్న బామ్మతో అయితే అపర్ణ ఇలా అడుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది అత్తయ్య అనేది అడుగుతూ ఉంటుంది. బాగుందా అపర్ణ, ఆరోగ్యం కుదుటగానే ఉందా అనేది అంటూ ఉంటుంది. ఏం బాగోడమో అత్తయ్య, ఇంట్లో ఏదో జరుగుతుంది, నాకు ఎవరు ఏమీ చెప్పడం లేదు. ఏం జరుగుతుంది అత్తయ్య అని అంటే, ఏం జరగలేదు అపర్ణ, నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చావు కదా, అందుకే నీకు ఇలాగా గడిబిడిగా అనిపిస్తుంది. ఏం జరగలేదు, అది రాజు కావ్య బయటికి వెళ్ళిందని చెప్పాడు కదా, నువ్వు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు, కావ్య వచ్చేస్తుందిలే, నువ్వు ఎందుకు అలా ఇదవుతున్నావు, నువ్వు ఎక్కువ ఆందోళన చెందుకు అపర్ణ అనేది అంటూ ఉంటుంది. లేదు అత్తయ్య, ఏదో గడబిడ జరుగుతుంది, కావ్యకి నాకు ఇలా అయిందని తెలిస్తే తను ఎక్కడికి వెళ్ళదు, నాకు కావ్య సంగతి తెలుసు, అలాంటిది మీరు ఏదో దాస్తున్నారేమో ఏమో అని అనిపిస్తుంది అనేది అంటూ ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు అపర్ణ, నువ్వు చక్కగా విశ్రాంతి తీసుకో అని చెప్పి బామ్మ అయితే అలా చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది.